ప్రొద్దుటూరులోని వ్యాపార సంస్థల్లో అధికారుల తనిఖీలు రాజకీయాలు దుమారం రేపుతున్నాయి. బంగారు దుకాణాల వ్యాపారులకు స్థానిక ఎమ్మెల్యే అండగా నిలబడితే ఇదంతా ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇంతకీ ప్రొద్దుటూరులో జరిగే బంగారు వ్యాపార లావాదేవీలేంటి? వ్యాపారాల వెనుకలున్న నేతలెవరు? వ్యాపార సంస్థలపై జరుగుతున్న తనిఖీలకు సంబంధించి టీడీపీ వర్సెస్ వైసీపీ రాజకీయమేంటి? కడప జిల్లా ప్రొద్దుటూరు బంగారు వ్యాపార సంస్థల్లో తనిఖీలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన పార్టీలు వ్యాపారుల అండ కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. పోలీసుల తనిఖీలను స్థానిక వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, టీడీపీ నేత వరదరాజుల రెడ్డి రాజకీయాలకు వాడుకుంటున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మొదట్నుంచి ఇక్కడ బంగారు వ్యాపారులే రాజకీయ పార్టీలకు ఫండింగ్ చేస్తారన్న టాక్ ఉంది. ప్రొద్దుటూరులో వందల కోట్ల వ్యాపారం జరుగుతుండడంతో భారీగా పార్టీలకు విరాళాలు ఇస్తుంటారు. దాంతో వారికి దగ్గరయ్యేందుకు రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడటంతో వారికి అండగా నిలవాలనే ఉద్దేశంతోనే రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. పోలీసుల దాడులపై వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఎన్నికలకొచ్చే ఫండింగ్ కోసమే అధికారుల తీరును స్థానిక ఎమ్మెల్యే తప్పుపడుతున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రొద్దుటూరులోనే పోలీసులు ఎమ్మెల్యే రాచమల్లు ఆదేశాలతో వ్యాపార సంస్థలో తనిఖీలు జరుగుతున్నాయని, తానే దాడులు చేయిస్తూ తిరిగి వ్యాపారులకు సపోర్ట్ చేస్తూ రాచమల్లు రాజకీయం చేయిస్తున్నారని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆరోపిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఈ దాడులను ప్రోత్సహించి సానుభూతి కోసం ధర్నా, నిరసనలు చేస్తున్నారని వరదరాజుల రెడ్డి మండిపడ్డారు. అధికార పార్టీలో ఉండి ఎమ్మెల్యే ధర్నాలు చేయటం విడ్డూరంగా ఉందన్నారు. వ్యాపారులను టార్గెట్ చేయించిందే ఎమ్మెల్యే అంటూ వరదరాజుల రెడ్డి ఆరోపిస్తున్నారు. పోలీసులంతా రాచమల్లుకు ఊడిగుంచేస్తున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు. తనిఖీలు ఎవ్వరు చేయించారో పోలీసులే బయటపెట్టాలని వరదరాజుల రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల కూడా రాకుండానే తనిఖీలు ఎవరు చేయిస్తున్నారో వ్యాపారులకు కూడా తెలుసు అంటున్నారు వరదరాజుల రెడ్డి. ఎమ్మెల్యే రాచమల్లుతో అధికారులు కుమ్మక్కై డ్రామాలాడుతున్నారంటూ ఆరోపించారు. గతంలో సోదాలు జరిగినప్పుడు ఈ స్థాయిలో ఎమ్మెల్యే ఎందుకు స్పందించలేదనే టీడీపీ ప్రశ్నిస్తోంది. దీంతో ప్రొద్దుటూరులో బంగారు, వస్త్ర దుకాణాల వ్యాపారులు రెండుగా చీలిపోయారు. వ్యాపారులంతా తన వద్దకే రావాలని రాచమల్లు యత్నమని విమర్శిస్తున్నారు వరదరాజుల రెడ్డి. ఇటీవల కాలంలో టీడీపీ టిక్కెట్ వరదరాజుల రెడ్డికి వస్తుందనే వార్తల నేపథ్యంలో ఆయనకు కొందరు వ్యాపారస్తులు సపోర్టుగా నిలుస్తున్నట్లు సమాచారం. వ్యాపారులను తనిఖీలతో భయపెట్టి టీడీపీకి దూరం చేయాలనే వైసీపీ ప్రధాన లక్ష్యమని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పసుపు నేతలకు సపోర్ట్ చేసే వ్యాపారులను దూరం చేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారంటూ వరదరాజుల రెడ్డి ఆరోపిస్తున్నారు. దాని పర్యవసానమే పోలీసుల ఆకస్మిక తనిఖీలని స్పష్టత ఇచ్చారు. ప్రొద్దుటూరులో రెగ్యులర్గా పోలీసుల తనిఖీలు సాగుతుంటాయి. ముఖ్యంగా బంగారం దుకాణాలు ఉన్న ప్రాంతాల్లో తనిఖీలు ఎక్కువగా ఉంటాయి. బంగారం వ్యాపారంలో రెండవ ముంబైగా ప్రొద్దుటూరు పేరు సంపాదించింది. పట్టణ చెక్పోస్టుల్లో కాకుండా వ్యాపార సముదాయాల వద్ద తనిఖీలు చేస్తున్నారని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారుల ఫిర్యాదు మేరకు వారికి అండగా నిరసన వ్యక్తం చేశానంటున్నారు స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు. వ్యాపారుల జోలికొస్తే ఊరుకునేది లేదంటూ ఆయన హెచ్చరికలు జారీ చేశారు. పెళ్లి కార్డులు చూపించినా తమను పోలీసులు వదలటం లేదని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. పోలీసుల చర్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని వ్యాపారులకు హామీ ఇచ్చారు ఎమ్మెల్యే రాచమల్లు. ప్రొద్దుటూరులో ప్రతిరోజు వందల కోట్లలో వ్యాపార లావాదేవీలు జరుగుతాయి. వందల సంఖ్యలో హోల్సేల్ వ్యాపారం సాగుతుంది.
వేల సంఖ్యలో బంగారం దుకాణంలో కార్మికులు పనులు చేస్తున్నారు. బిల్లులు లేకుండా బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు రాయలసీమ వాసులు ఇక్కడికి వస్తున్నారు. కడప, చిత్తూరు, కర్నూలు, అనంతపురం, ప్రకాశం, నెల్లూరు ప్రాంతాల వారు ఇక్కడికి వస్తున్న వ్యాపారులు బంగారం కొనుగోలు చేస్తుంటారు. హ్యాండ్మేడ్ బంగారు ఆభరణాలకు ప్రొద్దుటూరు ప్రసిద్ధి. జీఎస్టీ కానీ ట్యాక్స్ కానీ చెల్లించకుండా బంగారం కొనుగోలు చేయవచ్చనే ఉద్దేశంతో ఇతర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో వ్యాపారులొస్తారు. పెళ్లిళ్లు సహా ఇతర ఏ శుభ కార్యక్రమాలు ఉన్నా ఇక్కడే బంగారం కొనుగోలు జరుగుతుంటాయి. ఆ క్రమంలో వ్యాపారులపై దాడులు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయని వరదరాజుల రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ గోల్డ్ పాలిటిక్స్ భవిష్యత్తులో మరెన్ని మలుపులు తిరుగుతాయో చూడాలి.